ఒక్కసారి ఈ వీడియో చూడండి. హైదరాబాద్ సిటీపై ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం తీవ్రమవుతోంది. వార్ ఎఫెక్ట్తో సిటీలోని పలు హోటల్స్, రెస్టారెంట్లలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సరఫరా తగ్గడంతో హోటల్స్ కు కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా హోటల్స్ మూతపడే ప్రమాదం ఉందంటున్నారు హోటల్ నిర్వాహకులు. చూశారు కదా, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, మన దేశానికి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు కదా ఈ బత్తాయి బ్యాచ్. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? భారతదేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ముందు ముందు ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కప్పిపెట్టడానికి మన దేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నరేంద్ర మోడీ ఉండడం వల్ల మన దేశం సుభిక్షంగా ఉందని చెప్పుకుంటున్న బత్తాయి బ్యాచ్ల మాటలు ఏవి నమ్మకండి. ఎప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, అది అందుబాటులో ఎవరికి లేదు కూడా. అలాగే వంట నూనె ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. నిన్ననే 250 రూపాయలు పెరిగింది వంట నూనె ధర. అలాగే మునుముందు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే కనుక నిత్యావసర వస్తువులన్నీ ధరలు పెరిగిపోతాయి. భారతదేశం ప్రస్తుతానికి అప్రకటిత ఎమర్జెన్సీలో ఉంది. ముందు ముందు ఎమర్జెన్సీని ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న దేశాలతో ఏదో విధంగా మనకు మంచి సంబంధాలు ఉంటే గనక వాళ్ళ నుండి వచ్చే గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది. కానీ అమెరికాకు భయపడి చుట్టూ ఉన్న దేశాలన్నిటితో విద్వేషాలు రెచ్చగొట్టుకొని ఇలా ఈ పరిస్థితికి వచ్చింది మన దేశం. దీనికి ముఖ్య కారణం మోడీ గవర్నమెంట్ అనే చెప్పాలి. ముందస్తు ఆలోచన, ముందస్తు ప్రణాళిక లేకుండా భారతదేశ ప్రజలను ఇబ్బంది పెట్టబోతుంది మోడీ సర్కార్. ఒక్కసారి ఆలోచించండి.